వైఎస్ఆర్సీపీ నేత ఆ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డిని పోలీసులు ఉన్న ఫలంగా అసలు సమాచారం కూడా ఇవ్వకుండా ఆయన నివాసానికి వెళ్లి అరెస్టు చేయడాన్ని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే వాళ్ళ కుటుంబ సభ్యులతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారు, ఫోన్లు లాక్కున్నారు అని కూడా చెప్తున్నారు. మరి ఎలా చూడొచ్చు అంటారు ఈ ఘటనని? గ్రేసి చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసి ఏ విధంగా అయితే కేసుల్లో ఇరికిస్తున్నారు, ఇది మరొక ఉదాహరణ అని చెప్పొచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కారుమూరి వెంకటరెడ్డి ఉన్నారు. సో కారుమూరి వెంకటరెడ్డిని చాలా రోజుల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు టార్గెట్ చేస్తూ వచ్చారు. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా వెంకటరెడ్డి పైన టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతూ వచ్చారు. ఇప్పుడు స్వయంగా ఎప్పుడైతే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికార ప్రతినిధి వెంకటరెడ్డి ఈరోజు ఉదయాన్న ఆయన ఇంటికి హైదరాబాద్లో నివాసం దగ్గరికి వెళ్ళి అక్కడ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అరెస్ట్ చేసినటువంటి ప్రక్రియలో కూడా పోలీస్ మాన్యువల్ను కూడా పాటించలేదని కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కారుమూరి వెంకటరెడ్డిని అరెస్ట్ చేసేటువంటి సందర్భంలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? వాస్తవానికి ఒక ఎక్స్లో పోస్ట్ పెట్టినటువంటి దానిపైన పెట్టినటువంటి పోస్ట్ పైన వచ్చిన ఫిర్యాదు మేరకు వచ్చామని కారుమూరి వెంకటరెడ్డి భార్యతో పోలీసులు చెప్పారని చెప్తున్నారు. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా లేదా ఒక విమర్శ చేసినా సాధారణంగా ఒక నోటీస్ ఇచ్చి విచారణ జరిపి ఆ తర్వాత అందులో ఏమైనా అరెస్ట్ చేసేటువంటి చట్టాలు వర్తిస్తే దానికి అనుగుణంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఆశ్చర్యంగా నేరుగా ఎటువంటి విచారణ లేదు, ఎటువంటి నోటీస్ లేదు. ఇప్పటికీ కూడా దాదాపుగా ఉదయం 7 నుండి 8 మధ్యలో అక్కడి నుండి తీసుకెళ్లిన తర్వాత ఇప్పుడు 11:30 అవుతున్నా కారుమూరి వెంకటరెడ్డికి సంబంధించి ఇంకా కుటుంబ సభ్యులు కానీ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ పోలీసుల్ని అప్రోచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేస్తున్నా సరే కనీసం ఏమీ కూడా అక్కడ వాళ్ళకి ఎటువంటి సమాచారం కూడా ఇవ్వడం లేదు. ఎక్కడికి తీసుకెళ్తున్నారు దానికి సంబంధించి ఆందోళన కుటుంబ సభ్యులు కూడా నెలకొంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా నెలకొంది. ముఖ్యంగా ఏదైతే కొద్ది రోజుల కిందట జరిగినటువంటి తాడిపత్రిలో సమీపంలో జరిగినటువంటి టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మరణానికి సంబంధించి కారుమూరి వెంకటరెడ్డి పోస్ట్ చేశారు కాబట్టి దాని మీద వచ్చిన ఫిర్యాదు మేరకు ఇవాళ అరెస్ట్ చేస్తున్నట్టు పోలీసులు ఎవరైతే వెంకటరెడ్డి భార్యకి తెలిపినటువంటి పరిస్థితి. అయితే వాస్తవానికి ఈ కేసుకి సంబంధించి అనేక మంది ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ వేదికలపైన మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం చాలా దారుణమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. హత్యకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హత్య చేయించారంటూ కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. కానీ వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా లేదా జరిగినటువంటి నేపథ్యం ఏదైతే పరకామణి కేసుకి సంబంధించి ఎవరైతే సతీష్ కుమార్ ఉన్నారో గతంలో రవికుమార్ని పట్టుకున్నటువంటి సతీష్ కుమార్ని ఇప్పుడు నిందితుడిగా చేసి ఇప్పుడు సిఐడి విచారణ జరుగుతుంది. సో ఈ అంశాలను ప్రశ్నించినందుకు తిరిగి వెంకటరెడ్డి పైన ఇప్పుడు కేసు పెట్టడం పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పుడు అనేక మందిని ఇప్పటికే ఎవరైతే బలంగా మాట్లాడతారో, ఎవరైతే బలంగా నిలబడతారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎవరైతే ప్రభుత్వాన్ని నిలదీస్తారో, ఎవరైతే ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తారో, ప్రభుత్వ పాలసీలు మోసాలను ఎండగడతారో వీళ్ళందరినీ కూడా టార్గెట్ చేయడం. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాదు భారతదేశంలోనే ఎక్కడా కూడా లేని విధంగా పౌర హక్కులను ఉల్లంఘించేలాగా దాదాపుగా 1250 మంది పైన కేసులు పెట్టినటువంటి పరిస్థితి. ఈ కేసులు ఏ స్థాయికి వెళ్ళాయో ఒకే వ్యక్తి పైన ఒకే పోస్టుకి సంబంధించి అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వేధించినటువంటి ఉదంతాలు అనేకం చోటు చేసుకున్నాయి. సాక్షాత్తు హైకోర్టు జిల్లా కోర్టులకు కూడా రిమాండ్లు ఇవ్వొద్దని కూడా ఒక డైరెక్షన్ ఇచ్చినటువంటి పరిస్థితి. పోలీసుల్ని అనేక సార్లు మందలించింది తప్పుడు కేసులు ఆధారాలు లేకుండా పెడుతున్న కేసుకు సంబంధించి. అయినప్పటికీ కూడా తీరు మారకుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్నందుకు ఇవాళ కారుమూరి వెంకటరెడ్డి పైన కూడా కేసు నమోదు చేసింది. దీని పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గ్రేసి. రైట్, థ్యాంక్ యూ సతీష్.